కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పేరిట ఒక కమిటీ వేసింది. దానికి చైర్మన్గా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని నియమిస్తూ మరి ఒక కమిటీని ఏర్పడిసింది. మరి ఆ కమిటీ తొలిసారిగా మరి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. మరి వారి పర్యటనలో మరి ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చాయనేది మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి రైతు ఆత్మహత్యల కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలుసుకున్నాం. సార్, ఈరోజు జరిగినటువంటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో మీకు రైతుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మేము నిర్దేశించుకున్నటువంటి కార్యక్రమంలో మా పర్యటనలో భాగంగా ఇవాళ తొలి రోజు మాత్రమే స్థూలంగా రైతుల సమస్యల పట్ల మాకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ కూడాను క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులలో రైతుల యొక్క మనోగతం ఎట్లా ఉంది, బాధిత కుటుంబాలు ఏమనుకుంటున్నాయి, సామాన్య జనం ఏమనుకుంటున్నారు, రైతు కూలీలు ఏమనుకుంటున్నారు, రైతులు రాష్ట్రంలో సుమారు 400 పైచిలకు మంది బలవన్మరణం చెందిందంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏంది, ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి పోయి ప్రజలతో మాట్లాడితేనే మరింత స్పష్టత వస్తుందని రావడం జరిగింది. ఈ తొలి రోజే మేము ఒక 2 బాధిత కుటుంబాలని కలిసినాం. ఇంకొక బాధిత కుటుంబం దగ్గరికి ఇప్పుడు పోతున్నాము. పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు తమకు ఏమొస్తుందో దేంతో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలో ముందే స్పష్టత ఇస్తారంటే దానికి అనుగుణంగా వాళ్ళ ఏర్పాట్లు ఉంటాయి. ఏ కుటుంబాలకైనా ఏ కాపురాలకైనా దాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటారు. అట్లా కాకుండా మనం లేనివి ఆశలు కల్పించి వాళ్ళ ఆశలతో ఆడుకొని రాష్ట్ర సర్కారు ఇవాళ వాళ్ళను ఆశలు వాళ్ళ అడియాసలు అయ్యే వరకు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అరే మేము నమ్మితే ఇంత మోసం చేస్తారా అని. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు హైదరాబాద్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడే నాటికి అంతకు ముందున్నటువంటి పరిస్థితులు, సమైక్య రాష్ట్రంలో భాగమైన తర్వాత తెలంగాణ చిత్రమైనటువంటి జీవితం, తద్వారా క్షీణించిపోయినటువంటి వ్యవసాయం, కరువు కాటకాలు, సాగునీళ్ళు లేక, కరెంట్ లేక, ఆ పరిస్థితులన్నింటినీ చూసినటువంటి వాళ్ళంగా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఏం జరగాలనో ముందే ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోన, ఒక దీర్ఘకాలిక వ్యూహంతోన కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే గత విధ్వంసానికి కారకులే వాళ్ళు, గత నష్టానికి కారకులే వాళ్ళు, గతంలో తెలంగాణ ప్రాంతం నష్టపోవడానికే కారణం వాళ్ళు, తెలంగాణ ఆంధ్రలో కలవడానికే కారణం వాళ్ళు. కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటి అంశం వాళ్ళకి అసలు నరనరాన ఎక్కడ కూడా అది అవ్వడానికి ఆస్కారమే లేదు. బియాండ్ దేర్ కాంప్రహెన్షన్ అంటాం. అందుకే రాష్ట్రం సాధించినాక కేసీఆర్ గారు తన ప్రభుత్వము ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో ఉపాధులు పెరగాలి, అన్ని వర్గాల చేతికి పని రావాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఒకవైపు వ్యవసాయ రంగాన్ని చాలా పెద్ద ఎత్తున ఆయన కలగని దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. సాగునీటి కల్పన నుంచి మొదలు పెడితే విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచుకోవడము, ఉన్న విద్యుత్తును కరెక్ట్గా ఇవ్వడము, ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచుకోవడము, ఆ తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం, రైతాంగానికి ఉచితంగా ఇవ్వడము, పరిశ్రమలకు అందుబాటులో కరెంటు పెట్టడం, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం, పరిశ్రమలకు అవసరమైనటువంటి ప్రోగ్రెసివ్ ఒక ప్రగతిశీలమైనటువంటి చట్టాన్ని తేవడం, అట్లా పరిశ్రమలను ఆహ్వానించడము, ఐటీని పెంచడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, హైదరాబాద్ మహానగరం ఒక పెద్ద అట్రాక్షన్గా ఉపాధులకు ఒక సోర్స్ కావడము, తెలంగాణ ప్రాంతమే కాక భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా వచ్చి హైదరాబాద్లో భిన్నమైనటువంటి ఉపాధులు, వృత్తులు చేసుకొని బతికే ఒక గొప్ప ఆపర్చునిటీ హైదరాబాద్ను కేంద్రంగా ప్రభుత్వం డెవలప్ చేసింది. అంటే ఇది ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి, ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒక వ్యవసాయ రంగం అభివృద్ధి అయితే వ్యవసాయం అభివృద్ధి కాదు, వ్యవసాయ అభివృద్ధి అయితే గ్రామాల అభివృద్ధి అయితే అక్కడ వచ్చినటువంటి ఆర్థిక పరిపుష్టితోన సమీపంలో ఉన్న మండలాల్లో, సమీపంలో ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రజలు పోతే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారో, ప్లాట్ కొనుక్కుంటారో, ఇల్లు కడతారు, హౌసింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆహారపు అలవాట్లు మారుతాయి, సో వస్తువు వినిమయం పెరుగుతుంది, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ పెరుగుతుంది, దీంతో ఎకానమీ పెరుగుతుంది. అందుకే 9.5 ఏళ్ల కాలంలో భారతదేశంలో తెలంగాణ
ఇన్కంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది పెద్ద రాష్ట్రాల్లో, సిక్కింను మినహాయిస్తే. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రధానంగా ఉపాధి అవకాశాలను పెంచి ఎక్కడి వాళ్ళు అక్కడ ఏదో ఒక పని చేసుకొని బతకగలిగేటువంటి స్థితిని పెంచినాక రాష్ట్రం కుదుట పడింది. ఈ తరుణంలో మూడోసారి వచ్చినటువంటి ఎన్నికలలో, రాష్ట్రం ఏర్పడినాక మూడోసారి వచ్చినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ఒకటే దుష్ప్రచారం. కేసీఆర్ నిర్మాణాత్మక పద్ధతిలో చేస్తూ వచ్చినటువంటి తన ప్రభుత్వం తాను తలపెట్టి చేసిన పనుల యొక్క గొప్పతనం ప్రజల్లో స్థిరపడిపోకుండా ఉండడం కోసం డే 1 నుంచి అబద్ధాల ప్రచారమే ఒక ఆయుధంగా అందుకుంది కాంగ్రెస్. ఇది మనం పరిశీలించాల్సిన అంశం. కాళేశ్వరం ప్రాజెక్టు నడుస్తూనే ఉంది, ఇంకా పూర్తి కూడా కాలే, ఇంకా మిడ్వేలో ఉంది. తలపెట్టినటువంటిదే 86-90 వేల ఖర్చు దానికి మొత్తానికి. 2 లక్షల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళే ఆ రకంగా మాట్లాడి దుష్ప్రచారానికి లంఘిస్తే, అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి పని స్థిరపడిపోవద్దు ప్రజల మస్తిష్కంలో అనేటువంటి ఒక దుర్మార్గ బుద్ధితోన. రెండవది వాళ్ళ అశక్తత, వాళ్ళ కార్యశూన్యత, వాళ్ళ కాలంలో తెలంగాణకు చేయలేనటువంటివి కేసీఆర్ చేసినందుకు ఒక అక్కసు, ఎక్కడ లేని వ్యతిరేకత, గుడ్డి వ్యతిరేకత, దాన్ని తెలంగాణ ప్రజల మదిలోంచి తొలగించాలి. దాని మీద చాలా మేరకు వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. అదొక్కటే సరిపోదని వాళ్ళు గ్రహించి, దుష్ప్రచారం ఒక్కటే సరిపోదు, ఇంకేం చేయాలా, ఉన్న వాటికంటే మెరుగైనటువంటివి మేము ఇస్తామని ఆశలు కల్పించాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెరదీసింది. అమలు కానటువంటి హామీలను వీళ్ళు స్వయంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్తే సాధ్యం కాదని వినరని ప్రజలు ప్రియాంక గాంధీని దోలుకొచ్చి చెప్పించినారు, సోనియా గాంధీని దోలుకొచ్చి చెప్పించినారు, రాహుల్ గాంధీని దోలుకొచ్చి చెప్పించినారు. ఒక్కొక్కరితోనో ఒక ముసాయిదాన్ని విడుదల చేయించినారు. వాళ్ళ ప్రణాళికకు సంబంధించి డిక్లరేషను, రైతులది రాహుల్ గాంధీతోనా, యువతది ఆమెతోనా, ప్రియాంకతోనా, మహిళలది వాళ్ళదంతా కలిపి వాళ్ళ అగ్రనాయకత్వంతోనా. ఇక మహిళలకు 2504,000, విద్యార్థులకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, రీసెర్చ్ వరకు డబ్బులు, నెట్ క్యాషు, నిరుద్యోగ భృతి, ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయడం, ప్రక్రియ కూడా మొదలు కాలే. ఏడాది వెళ్ళిపోయా, ప్రక్రియ మొదలు కాలే. ఇవాళకి 2 లక్షల ఉద్యోగాల కల్పన ఏడాది లోపలనే చేస్తామని నిరుద్యోగులని ఆ రకంగా ప్రతి వర్గం వాళ్ళను ఏదో ఒక హామీ ఇచ్చి, రైతులను 10,000 ఎక్కడ మేము 15,000 ఇస్తాం, 2 పంటలు ఎక్కడ మేము 3 పంటలకు ఇస్తాం, ఒక రైతుకైనా కౌలు రైతుకి ఇస్తాం, కౌలు రైతైనా రైతు కూలీలకు ఇస్తాం, ఏం నోటికి వస్తే అది చెప్పారు. అంటే ఉన్న ప్రభుత్వం మీద దుర్మార్గపు ప్రచారం చేయడంతో పాటు ఆచరణకు అలివిగాని హామీలను ఆకాశమంత ఎత్తులో ఇచ్చి ప్రజల్ని బురిడి కొట్టించవచ్చు అనేటువంటి ప్రజల బలహీనతను వాళ్ళు చేతిలో పట్టుకొని, ధర్మంగా ప్రజలు ఎప్పుడైనా సరే పేదరికం ఉంది, ఇంకా అవసరాలు ఉన్నాయి, తీరాలి అవి కాబట్టి సమాజంలో ప్రభుత్వం నుంచి ఇంకా అదనంగా బెనిఫిట్ ఏదైనా వస్తుందంటే అటువైపు చూస్తారు. కానీ దాని అర్థం ఇప్పుడు ఉండేటి పోగొట్టుకోవాలని ఉండదు ప్రజలకు. రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడు అంటేనంటే 10,000 అయితే పక్కా వస్తాయి కదా, ఇచ్చేది 15,000 కదా, చూద్దాం అనుకుంటారు. కానీ 15,000 చెప్పి 10,000 కూడా ఎగ్గొడతాడని ప్రజలు ఆశ ఊహించారు కదా. సో అది హోల్సేల్గా వాళ్ళు చేసినటువంటి మోసం. ఇట్లా బహుశా భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఇంత భారీ ఎత్తున ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి అభాసై అప్రతిష్ట పాలై ప్రభుత్వం ఏర్పడిన 3-4-5 నెలల లోపలనే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం. ఇంత ఘోరంగా, ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి రావడం అనేటువంటిది, నేను స్పృహ వచ్చినప్పటి నుంచి దాదాపు 40 ఏళ్ల నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. ఏ ప్రభుత్వం మీద కూడా ఆ ప్రభుత్వం ఏర్పడిన నెలలలో ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. ఇది మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాము, ఆ సర్కారు దిగిపోవాలని అక్కస్తో మేము మాట్లాడతలేము. మాకు ఓపిక ఉంది. ఈ నొప్పి ఏందో ప్రజలకు అర్థం కావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నొప్పి అయినటువంటి జనం ఇప్పుడు విధుల్లోకి వస్తున్నారు. ఇలా గ్రామ సభల పేరు మీద గ్రామ సభలు పెడతానంటే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళు ఆ సభలను అడ్డుకుంటున్నారు. ప్రజలతో పాటు, ప్రజలే కాదు, ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ని వీడియోలు వస్తున్నాయో మీరే చూడండి. అందువల్ల ఇది అంతిమంగా
ప్రజలను అవివేకులు అనుకొని వాళ్ళు ఆశపడ్డంత మాత్రాన ప్రజలు అవివేకులు కాదు. నేను అది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఇది. అవసరాలు ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు ఆశపడతారు. ప్రజలు ఆశపడ్డదాన్ని తప్పు పట్టొద్దు ఎప్పుడు కూడా. కానీ ఆశపడినటువంటి ప్రజలను ఇంత భంగపాటు గురి చేయడము, ఇక వాళ్ళను మేము ఏ స్థాయిలోనైనా మోసం చేయగలం అనేటువంటి ఈ అహంకారం అయితే ఉందో తప్పకుండా ఈ ప్రజలు తిరుగుబాటుకు శ్రీకారం చుడతారు. సరే, మీరు ఈరోజు ఏదైతే రైతులను సందర్శించారో వారి కుటుంబాల గురించి వారు ఏం చెప్తున్నారు? అసలు వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీ అర్థంలో ఏం తెలియదు అసలు? క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము పోయినటువంటి రైతుల దగ్గర చాలా క్లియర్. ఆయన మొదటి రైతు గజానంద్, ఆయన కుటుంబం దగ్గర పోయినాం. అనిత ఆయన భార్య. ఆయనకు 3 ఎకరాల భూమి ఉంది. ఇంకో 5 ఎకరాల భూమి లీజుకు తీసుకొని చేస్తున్నాడు. 1,96,000 అంతేనా? ఎంత ఆయనకు ఉండేది? 2 లక్షల లోపే కదా. 2 లక్షల లోపు ఉంది రుణం. మాఫ్ కాలే. అది అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ లీజుకు తీసుకునేటువంటి అమౌంట్ కట్టేది ఉంది. ఒత్తిళ్ళు ఉన్నాయి. వస్తుంది కదా అన్న నమ్మకంతోన ఆయన కొన్ని అప్పులు చేసుకున్నట్లున్నాడు. ఇది వస్తే కడదామని. తక్కువకు రైతు భరోసా వస్తుంది అనుకున్నాడు. అంటే నేను అదే ముందు చెప్పింది, మీరు ప్రజలకు ఇది చేస్తామన్నప్పుడు దాని మీద నమ్మకం పెట్టుకుంటారు వాళ్ళు. దానికి అనుగుణంగా వాళ్ళు అప్పు చేసుకుంటారు, చేబదులు చేసుకుంటారు. వాళ్ళ అడ్జస్ట్మెంట్స్, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు సడన్గా చేతులు ఎత్తేసే వరకు సడన్గా వాళ్లకు అశనిపాతంలాగా అరే మేము ఇట్లా అనుకుంటే ఇట్లా అయిపోయాయని చెప్పి ఆ పరిస్థితిని తట్టుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. మానసిక దృఢత్వం అందరికీ ఉండదు. అందుకే ఆ మానసిక దృఢత్వం కోల్పోవద్దని చెప్పడమే మా పర్యటన యొక్క అంతరం. ధైర్యం వీడొద్దు, మనం మానసికంగా దృఢంగా ఉండాలి. కష్టం రాగానే ఆత్మహత్య పరిష్కారం కాదు, మరణం పరిష్కారం కాదని చెప్పడానికి వచ్చింది తప్ప ఈ సర్కారు మీద మేము కోపం చూపించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. మా కోపం పెద్ద పనికొచ్చే కోపం కాదు. మీ కోపం చూపించినా చూపించకపోయినా ఫరక్ పడేది కాదు. ఇప్పుడు కోపం, ఆగ్రహం ప్రజలు చూపిస్తున్నారు. అది వాళ్ళు ఫేస్ చేయక తప్పదు రేపు. కాబట్టి రాష్ట్రంలో జరిగినటువంటి 400 పైచిలకు మరణాలు ఏవైతే రైతులై ఉన్నాయో, ఆత్మహత్యలు, ప్రధానంగా ఆత్మహత్యలు, ఈ ఆత్మహత్యలు ఖచ్చితంగా ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం మూలంగా జరిగినవి. వీటిని అందుకే ప్రభుత్వం యొక్క హత్యలుగానే భావించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా సముచితమైన రూపంలో ఎక్స్గ్రేషియా ఇచ్చి, నేను ఫిగర్ ఇది అని చెప్పను, సముచితమైన రూపంలో ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, మీ ఏదైతే ఈ యొక్క కమిటీ, అధ్యయన కమిటీ రాష్ట్రంలో ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పర్యటన చేయాలి? దాదాపు 1 రోజుల పాటు తిరుగుతాం. అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా తిరుగుతాం. టైం ఒకవేళ ఎక్కువ తీసుకునేది ఉంటే ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకటి ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తాం. కూలంకషంగా చేస్తాం. మేము మా అధ్యయనము తర్వాత మేము సమర్పించబోయేటువంటి రిపోర్టు ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే కాదు, ఇది మాకు సెల్ఫ్ డైరెక్టివ్ డాక్యుమెంట్ కూడా అవుతుంది రేపటికి. సపోజ్ రేపు మేము మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, మేము ఇవాళ మాట్లాడింది రేపు అమలు చేసినట్లు ఉండాలి తప్ప గాలికి పోవద్దు కదా. సో భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇంకెప్పుడు కూడా తెలంగాణలో రైతు ఆత్మహత్య జరగవద్దు, ఆ పరిస్థితులు ఉండవద్దు. మేము ఆ పరిస్థితులు లేకుండా చేసుకొచ్చినాము. క్రమక్రమంగా తెలంగాణ వ్యవసాయాన్ని మెట్టు పెంచి ఇవాళ మీరు ఆ మొదనస్రపు చావులకు మళ్ళీ మీరు కారణమైనారు. ఇవి ఉండొద్దని కోరుతున్నాం, భవిష్యత్తులో పునరావృతం కావద్దని కోరుతున్నాం. దానికి అనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలనో మా అబ్జర్వేషన్లో మొత్తం మా అనాలిసిస్ ప్రకారంగా నివారణ చర్యలు కూడా మొత్తం పకడ్బందీగా రాస్తాం. సరే, ఇందులో భాగంగానే స్థానిక సంస్థలకు కూడా మీరు ముందొస్తున్నారని కొంతమంది చెప్తున్నారు, ఏమంటారు? స్థానిక సంస్థ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ మా ప్రయారిటీ కాదు. తెలంగాణ మా కళ్ళ ముందల నాశనం అవుతుంటే అపరిపక్వమైన అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ నాయకత్వం తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉంటే చూసుకుంటూ ఉండలేమండి మేము. ఎలక్షన్ ఈజ్ నాట్ అవర్ ప్రయారిటీ. తెలంగాణ రీస్ట్రక్చర్, రీబిల్డింగ్ ఈజ్ అవర్ ప్రయారిటీ. వెన్ ఇట్ ఈస్ గెటింగ్ డిమాలిష్డ్ బై ది ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ వీ కెనాట్ టాలరేట్. సరే, మాజీ సీఎం కేసీఆర్ బయటికి రావడం లేదు, మరి ఎప్పుడు ఆయన ముందుకు వస్తారని ప్రజలందరూ కేసీఆర్లమే. వీఆర్ ఆల్ కేసీఆర్స్. సో ఇది మొత్తం మీద మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.